ఎస్కెన్ గారు, ఈ క్వశ్చన్ అడిగే ముందు ఓ క్వశ్చన్. బేబీ 100 crores కలెక్ట్ చేసింది కదండి. ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లు అవి కట్టించారా ఉన్నారండి. చేసింది. ఏం చేశారు సార్ అది? ఏదండి ఏం చేశారంటున్నా 100 crores? ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా, ఇంకా రావాలి. ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి, చూస్తే అకౌంట్లో రావట్లేదు. ఏంటంటే అక్కడ నుంచి రావాలండి, ఇక్కడ నుంచి రావాలండి, ఈ సినిమా అయిన సలార్ అయిన తర్వాత వస్తాయండి, గుంటూరు గారు అయిన తర్వాత వస్తాయి, ఇలా ఉన్నాయి. సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే, అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది. ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఐస్ ముక్క అలా ఉంటుంది కదా, అలా చివరిగా వచ్చేవాటికి ఏంటిది అంటే ఇదే మన షేర్ అని. సో అలాగా ఆ ముక్క కూడా ఇంకా చేతికి రాలా, ఆ ముక్క కోసం చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు. ఎందుకంటే ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక 100 crores మీరు కొడతారో అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లవ్ యూ అండి. అది చేస్తే కనుక మీకు మంచి కారు కొనిస్తాను, పబ్లిక్గా కమిట్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి? అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా, అసలుకి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి. ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోదు, ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు, ఇలా లాస్ట్ జనరేషన్. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యూన్గా. అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు. సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇలా రిలేషన్షిప్లో ఒక పొసిటివ్నెస్ ఉంటుంది, ఒక అథారిటీ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది, ఒక డిమాండ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ. సో అది అందరూ కనెక్ట్ అవుతారని అనిపించింది, ఎందుకంటే యూత్కి నేను ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి. సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికీ ఇక్కడే కాదు, తెలుగునే కాదు, తమిళనే కాదు, ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరు నేనే చూపించానండి సినిమా. నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డార్లింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డెసిషన్ ఇద్దరం కలిపి తీసుకుంటాం. అది